దశాబ్దాలుగా లక్షల మంది కంటోన్మెంట్ వాసుల ఎదురుచూపులు ఫలించాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు దేశంలోని అన్ని కంటోన్మెంట్లలో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో విలీనం చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిఫెన్స్ ఏరియా డైరెక్టర్ జనరల్ ప్రతిపాదనలు మంగళ, గురువారాల్లో రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశ తీర్మానాలను ఆమోదిస్తూ అన్ని కంటోన్మెంట్ల సీఈఓలకు శనివారం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కీలక ముందడుగు పడినట్లయింది. మంగళ, గురువారాల్లో వర్చువల్ గా జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ హాజరయ్యారు. కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్లో ఉన్న పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ చేస్తారు. అంటే కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు, అప్పులు కూడా జీహెచ్ఎంసీకి బదిలీ అవుతాయి. కంటోన్మెంట్లో ఇప్పటికే లీజులుగా ఇచ్చిన ఆస్తులు కూడా జీహెచ్ఎంసీకి వస్తాయి. ఒప్పందాల ప్రకారం ఆ లీజులు కొనసాగుతాయని తెలుస్తోంది. అయితే ఆస్తులను అప్పగించేటప్పుడు రక్షణ శాఖ కార్యాలయాలు, సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యతమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంటోన్మెంట్ బోర్డు బాధ్యులకు ఉండే సందేహాలను నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేంద్రం తన సర్క్యులర్లో సూచించింది. నిజాం హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్య సహకారంలో భాగంగా ట్యాంక్ బండ్కు అవతలి వైపు సికింద్రాబాద్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. భారత్లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం తర్వాత కేంద్ర రక్షణ శాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. 1950లో జీరా, మారేడ్పల్లి, కలాసిగూడ వంటి ప్రాంతాలను కంటోన్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. మిగతా పౌర ప్రాంతాలు మాత్రం అప్పటి నుంచి కంటోన్మెంట్లో కొనసాగుతూ వస్తున్నాయి. 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 350 వరకు బస్తీలు, కాలనీలు ఉండగా ప్రస్తుతం 4 లక్షలకు పైగా జనాభా నివసిస్తుంది. అయితే రక్షణ శాఖ ఆధీనంలో ఉండటంతో ఈ ప్రాంతాల వాసులు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భద్రత పేరుతో గాఫ్ రోడ్ల మూసివేత, ఆక్ట్రైప్ ట్యాక్స్ పేరుతో పలు అంశాలను నిర్వహిస్తూ పౌరులు, స్వచ్ఛంద సేవా సంస్థలు జీహెచ్ఎంసీలో పౌర ప్రాంతాల విలీనానికి 2 దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. రక్షణ శాఖ స్థావరాలున్నందున విలీనం సాధ్యం కాదంటూ కేంద్రం చెబుతూ వస్తుంది. అయితే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పౌరుల కోణంలో చర్యలకు ఉపక్రమిస్తూ ఓ కమిటీని నియమించింది. కానీ విలీనం విషయంలో అడుగు కూడా ముందుకు పడలేదు. నగరం నలుమూలల అభివృద్ధి విషయంలో కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూములు అడ్డంకిగా ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని స్వయంగా కలిసి కంటోన్మెంట్ అంశాన్ని తేల్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములను సేకరించడంలోనూ రేవంత్ ప్రత్యేక చొరవ చూపించారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడే రేవంత్ కు కంటోన్మెంట్ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దాంతో అప్పట్లోనే కంటోన్మెంట్ విలీనానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక కేంద్రంతో సంప్రదింపుల్లో వేగం పెంచారు. కేంద్రం కంటోన్మెంట్ల విలీనానికి ఆమోదం తెలపడం వెనుక సీఎం రేవంత్ క్రెడిట్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.